సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. అందరికీ నమస్కారము. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ రోజు. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఇది మూడోసారి విజయయాత్రలో అంటే మూడోసారి విజయం సాధించడంలో నరేంద్ర మోడీ గారు 100% సక్సెస్ సాధించినారు. చాలా సంతోషమైన విషయము. దేశ విదేశాలు ఎంతో గర్విస్తున్నాయి ఈ రోజు నరేంద్ర మోడీ గారిని చూసి. ఎక్కడో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రధానమంత్రి కాదు, మొత్తం ప్రపంచానికే ఒక ముఖ చిత్రంగా మారారంటే అది ఆషామాషి విషయం కాదు. ఎన్నో ఏళ్ల శ్రమ, ఎన్నో ఏళ్ల దీక్ష చేసిన ఫలితమే ఈ రోజు భారతదేశము మనం ఈ రోజు సురక్షిత చేతుల్లో ఉన్నాము. ఎందుకు అంత ఆనందంగా ఉంది ఈ రోజు భారతదేశం అంటే, మన ప్రధానమంత్రి గారు మూడోసారి ఖచ్చితంగా అంటే ఈ విజయంలో ఎంతో పాల్పంచుకొని అసలు భారతదేశ రూపు మాపులే ఈరోజు చేంజ్ చేశారు. అసలు ఎక్కడెక్కడి నుంచో కనెక్టివిటీ, ఒక భారతమాల ఎక్స్ప్రెస్ రోడ్డు గానీ, ఒక ఇది గానీ అది గానీ ఎన్నో విషయాలు అంటే మనకి వికసిత్ భారత్ గానీ ఇది గానీ ఎన్నో మంచి అంటే ఆర్మీ గానీ ఎంతో ప్రతిష్టం చేసిన ఈ రోజు వ్యక్తుల్లో మనం నరేంద్ర మోడీ గారు ఒకరు. ఇలాంటి దేశంలో ఈ రోజు మనం చూసుకుంటే ఎక్కడెక్కడో చుట్టుపక్కల దేశాలని ఏకమై మనని ఎంత ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని చేసేదే మన నరేంద్ర మోడీ గారు. ఇక్కడ మనం ఈరోజు చూసుకుంటే ఇంతకుముందు 1947 తర్వాత మన పాలన ఎంత దరిద్రంగా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ఏళ్లు పరిపాలించినారు. కానీ భారతదేశము కేవలము పాకిస్తాన్ తోనే కంపారిజన్ లో ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే భారతదేశము ఎవరితో కంపారిజన్ లో ఉన్నామంటే అమెరికా భయపడుతుంది, చైనా భయపడుతుంది, జపాన్ భయపడుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద దేశాలే భయపడుతున్నాయంటే ఈ రోజు మనం చూసుకుంటే భారతదేశం అనేది ఎక్కడికి తీసుకెళ్లారో మనమే అంటే ప్రతి ఒక్కరు పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు ఎవరు అడిగినా సరే భారతదేశ ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారే టక్ అని చెప్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు దేశ ప్రధాని. ఎవరో ఒకరు వచ్చి చాయ్ వాలా అని ఎంతో ఇన్సల్ట్ చేశారు. ఆ చాయ్ వాలానే ఈ రోజు దేశాన్ని కాదు మన ఖండాన్ని వెళ్తున్నాడంటే అది నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివే కాదు ఎన్నో ఈ రోజు మనం చూసుకుంటే ఆర్టికల్ 370 అనేది వీళ్ళు ఎన్ని ఏళ్ల పాలనలో కాంగ్రెస్ వాళ్ళు చేసినా గానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సక్సెస్ చేయలేకపోయినారు. ఈ రోజు చూస్తే అయోధ్య రామ మందిరము అసలు మనం దాని చరిత్రను మనం తీసుకుంటే దాని మీద గలాటల్లో పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ముందులో కాంగ్రెస్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏమి పీకలేకపోయినారు. ఈ రోజు మన దేశము సురక్షితంగా మన చేతుల్లో ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి చేతుల్లో ఉందని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివి దీనికోసమనే మన నరేంద్ర మోడీ గారు ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. మీరు అందరూ కూడా ఖచ్చితంగా 8800002024 అనే నంబర్ కి మీరు డైల్ చేసి ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కావాలని నేను తెలియజేసుకుంటున్నాను. మన కర్నూలే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, అందరూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మనకి ఇంకా కేవలం 15 రోజులు ఉంది. ఆ 15 రోజుల్లో 100% అందరూ సభ్యత్వ నమోదు మనం చేసుకుంటే అప్పుడు మనం దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి వాల్యూ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఒక చిన్న కోరిక, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని. ఇది ఫ్రీ, ఇది కేవలం ఏ డబ్బులు ఛార్జ్ లేవు, ఏమి లేవు. మనం ఫ్రీగా మనం సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని నేను తెలియజేసుకుంటూ మీ నగరూరు రాఘవేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్.